తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సరికొత్త వివాదానికి తెరతీశారు. సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకే ప్రభను మళ్లీ చాటుకునే ఉద్దేశంతో తేనె తొట్టును కదుపుతున్న రీతిలో పార్టీ మేనిఫెస్టో ప్రకటించారు. ఆ మేనిఫెస్టోను ఓవరాల్గా చూస్తే కేంద్రాన్ని సవాల్ చేస్తున్నట్టుగా ఉండటమే కాక దేశ సార్వభౌమాధికారాన్ని కూడా ప్రశ్నించేలా ఉందన్న అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇంతకీ డీఎంకే మేనిఫెస్టోలో ఏముంది? ద్రవిడ మున్నేట్ర కళగం ఏం ఆశించి అలాంటి మేనిఫెస్టోను రూపొందించింది? జాతీయ విద్యా విధానాన్ని అంగీకరించే ప్రసక్తి లేదు. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించాకే గవర్నర్ను నియమించాలి. భారత్ వచ్చిన శ్రీలంక తమిళులకు పౌరసత్వం ఇస్తాం. ఇవి తాజాగా విడుదల చేసిన డీఎంకే మేనిఫెస్టోలో సంచలనం రేపుతున్న కొన్ని అంశాలు. మేనిఫెస్టో పేరిట ప్రజలను వేర్పాటువాదం ప్రోత్సహించే చర్యలకు పూనుకుంటున్నారా అన్న అనుమానాలకు డీఎంకే నేతల చర్యలు ప్రేరేపిస్తున్నాయంటున్నారు విశ్లేషకులు. సార్వభౌమాధికారం గల ఒక దేశంలో సమాఖ్య స్ఫూర్తికి లోబడి ఉండాల్సిన రాష్ట్ర పార్టీ నుంచి ఇలాంటి తీవ్రమైన దుందుడుకు పోకడలు సమర్థనీయమేనా అన్న వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి. స్టాలిన్ అండ్ టీమ్ ఈ మేనిఫెస్టోని ప్రకటించాక దానిపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. మేనిఫెస్టోను లోతుగా తరచి చూసే ముందు అందులో ఏమేమున్నాయో ఓసారి చూద్దాం. డీఎంకే మేనిఫెస్టో కమిటీకి అధ్యక్షురాలిగా కనిమొళిని నియమించారు. ఆమె నేతృత్వంలోనే తాజా మేనిఫెస్టో రూపుదిద్దుకుంది. ఆ అవకాశం ఇచ్చినందుకు కనిమొళి తన సోదరుడికి థ్యాంక్స్ చెప్పడం విశేషం. ఈ ద్రవిడియన్ పార్టీ తమిళనాడుకు ఏం చేసిందో చెప్పుకునే అవకాశం ఈ రూపంలో వచ్చిందని, ఇదే మోడల్ని దేశవ్యాప్తంగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తామని, దానికి జనాదరణ ఉంటుందని, తమిళనాడులోని 39 సీట్లు మాత్రమేగాక దేశంలోనూ తమకు చెప్పుకోదగ్గ సీట్లు రావటానికి ఈ మేనిఫెస్టో దోహదం చేస్తుందని కనిమొళి ఆశాభావం వ్యక్తం చేశారు. డీఎంకే మేనిఫెస్టోలోని కీలకమైన అంశాలేంటో ఇప్పుడు చూద్దాం. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి తమిళనాడులో చోటు లేదట. అలాగే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ తాము నిర్వహించబోం అంటున్నారు. నీట్ అనేది దేశవ్యాప్తంగా మెడికల్ ఎంట్రన్స్ కోసం నిర్వహిస్తున్న పరీక్ష. తమిళనాడులో తాము అనుమతించబోమని, దేశంలో అధికారంలోకి వస్తే అసలు నీట్నే ఎత్తేస్తామని డీఎంకే నేతలు చెప్తున్నారు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సిఏఏను, అలాగే యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ వంటి కేంద్ర చట్టాలను అమలు చేయబోం అంటున్నారు ముఖ్యమంత్రి స్టాలిన్. కేంద్రం చేసే చట్టాలు అన్ని రాష్ట్రాల్లో, అన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో అమల్లోకి వస్తాయనేది అందరికీ తెలిసిన ప్రాథమిక సూత్రం. వాటినెవరూ ప్రశ్నించజాలరు అని ఇటీవల అమిత్ షా కూడా అనేక సందర్భాల్లో కుండబద్దలు కొట్టారు. అంతేకాదు కేంద్రానికి ప్రతినిధిగా రాజ్యాంగ పదవిలో కొనసాగే గవర్నర్కు ప్రత్యేక హక్కులు, అధికారాలు ఉండవని, గవర్నర్ను నియమించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించాలని స్టాలిన్ తన పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలైన, ఇంటర్వ్యూస్ అయినా తమిళంలోనే నిర్వహిస్తారట. రైల్వే డిపార్ట్మెంట్కి ప్రత్యేకమైన స్టేట్మెంట్ ఫైల్ ఇస్తారట. అంటే కేంద్రం ఆధ్వర్యంలో ఉన్న రైల్వే డిపార్ట్మెంట్ని ఆయా రాష్ట్రాల పరిధుల్లో రాష్ట్రాల కిందికి తీసుకొస్తారా? భారత్కు వలస వచ్చిన శ్రీలంక తమిళులకు పౌరసత్వం కల్పిస్తామని మరో హామీ ఇచ్చారు. జాతీయ రహదారులపై ఉన్న టోల్ గేట్స్ని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందట. డీఎంకే మేనిఫెస్టోలో ఇలాంటి కొన్ని అంశాలపై తీవ్రమైన విమర్శలు రేగుతున్నాయి. తమిళనాడు ఈ దేశంలో ఒక రాష్ట్రంగా ఉందా, లేక ప్రత్యేక అధికారాలు గల ప్రత్యేక దేశంగా ఫీల్ అవుతోందా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడులో స్థిరపడిన శ్రీలంక తమిళులకు పౌరసత్వం ఇవ్వటం అనేది ఒక రాష్ట్రం నిర్ణయించే అంశం ఎలా అవుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. శ్రీలంకలో తమిళులు పెద్ద సంఖ్యలో ఉన్నందున వారి కోసం ఒక దేశం కావాలనే డిమాండ్తో వేలుపిళ్ళై ప్రభాకరన్ ఎల్టీటీఈని స్థాపించి దశాబ్దాల పాటు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించారు. ఆ విషయంలో అంతర్జాతీయ సమాజం నుంచి కూడా ఎల్టీటీఈ మద్దతు రాలేదన్న విషయం గమనించాలి. ఒక దేశ సార్వభౌమాధికారం విషయంలో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ భారత్ జోక్యం చేసుకోబోదన్న రాజనీతి సూత్రానికి భారత్ మొదటి నుంచి కట్టుబడి పనిచేస్తోంది. ఆ విషయంలో పొరుగు దేశాలకు అంతర్గతంగా సమస్యలెదురైనా సహకరిస్తామన్న అంతర్జాతీయ ఒప్పందం మేరకే శ్రీలంకకు ఆనాటి రాజీవ్ గాంధీ సర్కార్ శాంతిసేన పేరిట భారత సైన్యాన్ని పంపించింది. తమిళ పులుల వేర్పాటు దాహంతో రక్తమోడుతున్న శ్రీలంకకు బాసటగా నిలిచి సాయశక్తులా సహకరించింది. అందుకు భారత్ కూడా ఓ ప్రధానిని కోల్పోయి భారీ మూల్యమే చెల్లించుకుంది. అయితే ఇప్పుడు ఎల్టీటీఈ అంతరించిపోయిన ప్రస్తుత డీఎంకే రూపంలో మళ్లీ అదే స్ఫూర్తిని ప్రదర్శిస్తుండటం దేనికి సూచన అన్న అనుమానాలు బలపడుతున్నాయి. రాజీవ్ని కోల్పోయిన అనుభవాల నుంచి డీఎంకే లాంటి ద్రవిడ పార్టీలు అసలు పాఠాలేమీ నేర్చుకోలేదా అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
మేనిఫెస్టోలో కొన్ని అంశాలను 2019 మేనిఫెస్టో నుంచి యథాతథంగా తీసుకున్న సిఏఏ, యూసీసీ వంటి కొత్త చట్టాలను రద్దు చేస్తామని తాజా మేనిఫెస్టోలో ప్రకటించడం వివాదాలకు కారణమవుతోంది. ఒకవైపు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక వంటి దేశాల నుంచి వచ్చిన మైనారిటీలకు పౌరసత్వం కల్పించే వెసులుబాటును డీఎంకే వ్యతిరేకిస్తోంది. తాము అధికారంలోకి వస్తే ఆ చట్టాలను రద్దు చేస్తామని ఇదివరకే చెప్తూ వస్తున్నారు. అయితే శ్రీలంక నుంచి వచ్చి సెటిల్ అయిన తమిళులకు మాత్రం పౌరసత్వం కల్పిస్తామని చెప్పటం మీద క్లారిటీ లోపిస్తోందంటున్నారు. అంటే కేంద్రం చేసిన ఎలాంటి చట్టమైనా గుడ్డిగా వ్యతిరేకించి కేవలం తమిళనాడు చేసే చట్టాలను మాత్రమే అక్కడ అమలు చేస్తామని, వాటికే చెల్లుబాటు ఉంటుందని స్టాలిన్ చెప్పదలుచుకున్నారా? అంటే దేశ సార్వభౌమాధికారాన్ని కూడా తమిళనాడు సర్కారు ప్రశ్నిస్తోందా అన్న అనుమానాలకు తావిస్తోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. తాము అధికారంలోకి వస్తే పార్లమెంట్, అసెంబ్లీ సీట్లలో 33% రిజర్వేషన్లను వెంటనే అమలు చేస్తామని ప్రకటించారు. తిరుకురల్ను నేషనల్ బ్యాంకుగా మారుస్తారట. మహిళలకు నెలకు 1000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తారట. వారు కేంద్రంలో అధికారంలోకి వస్తే 500 రూపాయలకే ఎల్పీజీ సిలిండర్, 75 రూపాయలకే లీటర్ పెట్రోల్, 65 రూపాయలకే లీటర్ డీజిల్ సప్లై చేస్తారట. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఇంటర్వ్యూస్కి తమిళంలోనే పరీక్షలు నిర్వహిస్తారట. ఒకవైపు తమిళనాడులో హిందీ వ్యతిరేక విష బీజాలను మరింత లోతుగా నాటుతున్న డీఎంకే ఉత్తరాది ప్రజలపై ద్వేషం నింపుతోందన్న విమర్శలున్నాయి. ఇండి అలయన్స్ గనుక అధికారంలోకి వస్తే కేంద్ర పరీక్షలన్నీ తమిళంలో నిర్వహిస్తామనటం సహేతుకమేనా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రత్యేక తమిళ ఈలం వేర్పాటువాదానికి గురైన ఆనాటి కాంగ్రెస్ ప్రధాని రాజీవ్ గాంధీ తనయుడిగా ప్రస్తుత డీఎంకే మేనిఫెస్టోలోని ఎల్టీటీఈ స్ఫూర్తిని రాహుల్ ఏ విధంగా సమర్థిస్తున్నారన్న ప్రశ్నలు చుట్టుముడుతున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు తమిళనాడులో 9 సీట్లు, పుదుచ్చేరిలో ఉన్న ఏకైక సీటు ఇస్తున్నట్లు డీఎంకే డీల్ కుదుర్చుకుంది. అవి కాకుండా మిగిలిన 21 సీట్లకు డీఎంకే పోటీ చేస్తుందా? అటు 2019 ఎన్నికల్లో డీఎంకే ఆధ్వర్యంలోని ఆనాటి సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ కింద కాంగ్రెస్, వీసీకే, ఎండీఎంకే, సిపిఎం, ఐయుఎంఎల్, ఎంఎంకే, కేఎండీకే, టీవీకే, ఏఐఎఫ్బి కలిసి పోటీ చేశాయి. రాష్ట్రంలోని 39 ఎంపీ సీట్లకు గాను 38 సీట్లు గెలుచుకుని ఘన విజయం సాధించాయి. అదే ఊపుతో ఇప్పుడు అవే ఫలితాలను రిపీట్ చేయాలని స్టాలిన్ అండ్ టీం భావిస్తోంది. అయితే అప్పుడు బీజేపీ, ఏఐఏడీఎంకే పొత్తు ఉన్నా అది వర్కౌట్ కాలేదు. కానీ ఈసారి గత 2-3 ఏళ్లుగా అన్నామలై దూకుడుగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఏఐఏడీఎంకేతో బీజేపీకి పొత్తు లేదు. అయినా ఓట్లు చీలకుండా ఉండేందుకు శరత్ కుమార్ వంటి పార్టీలతో కలిసి బీజేపీ ఎన్నికల రణరంగాన్ని ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో నానాటికి వేర్పాటువాద లక్షణాలతో ముందుకు వెళ్తున్న డీఎంకేను తమిళ తంబీలు అదే స్థాయిలో ఆదరిస్తారా? అన్నామలై నాయకత్వాన్ని ఎంతవరకు ఆమోదిస్తారు? వేచి చూడాలి.